భాషిణి, లక్ష్మయ్య, అలాగే రమణమ్మ, అలాగే సుగుణమ్మ కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ కోసం. మరియు చింతకుంట పాస్టర్ వాళ్ళ అల్లుడి యొక్క వాళ్ళ యొక్క గొర్రెలు, మేకలు దొంగలు తీసుకెళ్ళిపోయారు అని తెలియజేశారు. ఈ విషయాలన్నిటిని గుర్తు చేసుకొని ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. రెండవదిగా పాల్ కరుణాకర్ గారి సతీమణి గారు సిస్టర్ మేరీ, ఆ బిడ్డకు ఆరోగ్యం సరిగా లేదు. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. గుర్తుందమ్మా సిస్టర్ తబితా గారు? ఓకే, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని స్తుతి 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 స్తోత్రం స్తోత్రం దేవా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. మా గరుడు మహోన్నతానికి స్తోత్రాలు తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభా నాయన నీ వాక్యంతో మాట్లాడి వచ్చి ఉన్నారు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ప్రార్థనా విజ్ఞాపనలతో తండ్రి నీ పాద సన్నిధికి తెచ్చి ఉండగా తండ్రి ప్రభా, ప్రార్థనా విజ్ఞాపనలు మీరు ఆలకించే దేవుడు ప్రభా. ఇదిగో నా తండ్రి, మేమందరము కలిసి ఏక మనసుతో తండ్రి ప్రభా, మేమందరం కలిసి నిన్ను స్తుతించి నాయన ప్రార్థించడానికి తండ్రి ప్రభా నిన్ను అడుగుచున్నామని నీ స్తోత్రాలు. నీ నామంలో అడిగిన వారికి ఇస్తానన్న దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, నన్ను సాయంత్రం సమయంలో తండ్రి నాయన స్వార్థ పరిచర్యలో భాగంగా తండ్రి ప్రభా చాత్రేయగుంటను మీరు గ్రామాన్ని దర్శించి ఆ గ్రామంలో తండ్రి ప్రభా మరి అద్భుతంగా ఘనంగా తండ్రి ప్రభా నీ యొక్క స్వార్థను జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి, ప్రార్థించమని తండ్రి ప్రభా కొంతమంది పేర్లు ఇచ్చి ఉన్నారు ప్రభా, వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి, ముందుగా తండ్రి ప్రభా సుగుణమ్మ గారి కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మాధవి సిస్టర్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మరి భర్తను, తల్లిని, బిడ్డలను విడిచి వెళ్ళిందని ప్రభా నాయన చెప్పుచున్నారు ప్రభా, నీ స్తోత్రాలు. నాయన ఏ పరిస్థితిలో తను వెళ్ళిందో మాకైతే తెలియదు కానీ ప్రభా నీ ఎరిగిన దేవుడు నాయన, నీ స్తోత్రాలు. నాయన బిడ్డని తండ్రి ప్రభా మరలా తండ్రి నీవు దర్శించే ప్రభా నాయన తన గృహానికి తీసుకురని అడుగుచున్నాం నాయన, నీకు వందనాలు. అలాగే తండ్రి ప్రభా లక్ష్మయ్య గారిని తండ్రి ప్రభా, వెంకమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇందువలనైతే తండ్రి ప్రభా ప్రార్థన విజ్ఞాపన కోరి ఉన్నారు ప్రభా. వారి యొక్క అవసరాతుల తండ్రి ప్రభా మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని అడుగుచున్నాం నాయన్ని, స్తోత్రాలు. ఇంకా నువ్వు పేర్లు ఉన్నాయి ప్రభా, ఆ పేర్లన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన్ని, స్తోత్రాలు. సహాయం దయచేయండి నాయన. ప్రార్థన విజ్ఞాపన కోరిన ప్రతి విడను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా నాన్నగారిని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఆ తండ్రి మొన్న తండ్రి ప్రభా శనివారమే చెప్పారు ప్రభా, నీ స్తోత్రాలు నాయన. మరి తన కుమార్తె తండ్రి ప్రభా పొట్టేళ్ళు తండ్రి ప్రభా నాయన దొంగిలించారని ప్రభా చెప్పి ఉన్నారు ప్రభా, నీ స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా దొంగిలించారు ప్రభా వారి మనస్సును మీరు మార్చే దేవుడు ప్రభు, నీ స్తోత్రాలు. అయ్యా వారి మనస్సును మార్చి ప్రభా మరలా నాయన పొట్టేళ్ళను తండ్రి ప్రభా తన స్వంతింటికి తండ్రి ప్రభా తోడుకుని రమ్మని అడుగుచున్నాం నాయన, నీకు స్తోత్రాలు. సహాయం దయచేయండి ప్రభా నాయన. మేము మీ యొక్క సహాయం కోరుకుంటున్నాం ప్రభా. మీరు సహాయం చేయగలిగిన దేవుడు ప్రభా, సమస్తము చేయగలిగిన సమర్థుడు తండ్రి, నీకు స్తోత్రాలు. నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా కరుణాకరణ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ పాస్టర్ను మీరు దీవించండి, వారి సేవను మీరు దీవించండి, వారి పరిచర్యను మీరు దీవించండి ప్రభా నాయన. ఇచ్చిన సేవకురాలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. తల్లి గారికి తండ్రి ప్రభా ఆరోగ్యం సరిలేదని మేము వింటున్నాం ప్రభా నాయన. నీ హస్తాలతో తండ్రి ప్రభా, నీ గాయపడ్డ హస్తాలతో తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా, నీకు స్తోత్రాలు. సహాయం దయచేయండి ప్రభా, నీ కృపతో నింపండి, నీ ఆత్మతో బలపరచండి ప్రభా.
ఏ యొక్క అనారోగ్య పరిస్థితి అయితే ప్రభా తనను వెంటాడుచున్నదో తండ్రి ప్రభా, ఆ యొక్క పరిస్థితి నుండి తండ్రి ప్రభా మీరు విడుదల కలుగజేసినందుకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృపతో, నీ సత్యముతో, నీ ఆత్మతో నింపి బలపరిచి సహాయం దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క కొద్ది విన్నపాలు నీ పాద సన్నిధికి చేర్చుకునమని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రేయర్ రిక్వెస్ట్ బ్రదర్. చెప్పండి అమ్మా, చెప్పండి. నాకు శనివారం సాయంత్రం నుంచి జ్వరంగా ఉంది బ్రదర్. కొంచెం ప్రేయర్లో పెట్టండి బ్రదర్. ఎవరికమ్మా? నాకే బ్రదర్. ఓకే, ఓకే. ఇంతవరకు ప్రార్థన చేసినటువంటి, విజ్ఞాపన చేసినటువంటి తబితా గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నా. రెండవ విజ్ఞాపన బ్రదరు మునికృష్ణన్ గారు చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అంశాలు మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి ఈసీవై పరిచర్యల సభ్యురాలైనటువంటి భట్రకాగుల సంఘస్థురాలు మంజులమ్మ గారు, వారు ఒక జీవనోపాధి కొరకు ఒక ఆటోను కొనుక్కున్నారు. వారి భర్త గారు, వారికి 3 పిల్లలు నిన్న కొన్నారు. కొని ప్రభు పరిచర్యలో వాడబడ్డారు. కాబట్టి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మునికృష్ణన్ గారిని కోరుతూ ఉన్నాను. ఇంకొక 2 విజ్ఞాపనలు ఉన్నాయి, చెప్తాను, గమనించండి. ఇజ్రాయేల్ మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి. అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని ఆపగలిగే విధంగా ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకోండి. అలాగే మన దేశంలో ఇంకా సువార్త అందనటువంటి గుజరాత్ వాసులు ఉన్నారు. ఆ తెగ పేరు మెమన్ అనే తెగను కూడా గుర్తు చేసుకుంటూ వారు కూడా సువార్త విని రక్షణ పొందాలనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మెమన్ అనే తెగవారు గుజరాత్ వాసులు. అలాగే ఇజ్రాయేల్ ఇరాక్ మధ్య ఉన్నటువంటి గాజా యుద్ధ వాతావరణాన్ని ఇంకా అదుపులో ఉంచుకోవటానికి ప్రార్థన చేయాలి. రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధాలు సరిచేయబడాలని, శాంతియుతమైన చర్చలు జరగాలని, ఈ 3 విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మంజులమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని, క్లుప్తంగా చేయాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వందనాలు. వందనాలు. సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయినటువంటి మా గొప్ప తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా, మొదటిగా ఈ రాత్రి కాలం అంతా కూడా మీరు కాచి కాపాడి ఈ రీతిగా ఈ పరిశుద్ధ బిడ్డలతో కూడా చేరి మీ వాక్యం వినుటకు, ఇలాగా విజ్ఞాపన ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో ఈ ఉదయకాల సమయం అందు నీ పాద సన్నిధిలో చేరి నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్న మీ గొప్ప సత్యమైన వాక్యమును బట్టి నా తండ్రి నాయన మీ చెంత చేరి మీరు మా మొర వినేటువంటి దేవుడు అని నమ్మి నాయన మీ పాదాల చెంత చేరి మొరపెడుచుండగా ప్రార్థన వినమని ఆలకించువాడు అయినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, నాయన మంజులమ్మ సిస్టర్ గారు, నాయన వారి భర్త, 3 పిల్లలు, నాయన వారికి మీరు ఇచ్చినటువంటి ఆటోను బట్టి నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు. మొదటిగా ఆటో కొన్న తర్వాత నాయన ఆటో మీ పరిచర్యలో వాడబడినందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన మరి వారి కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి ఆటోను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. అయ్యా, మీ బిడ్డ ఆ ఆటోను ఉపయోగించుకుంటూ వివిధ కార్యకలాపాల్లో ఉంటూ ఉండగా దేవా మీ కాపుదలను, భద్రతను ఉంచండి. మీరు ఇచ్చినందులకే మీకు స్తుతులు, స్తోత్రాలు. మరి గుజరాత్లో ఉన్నటువంటి నాయన సువార్త అందనటువంటి తెగ అయినటువంటి మెమన్, నాయన భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో సువార్త అయితే లేదు దేవా. ఈ సువార్త అంతా అభివృద్ధి చెంది ఉన్నటువంటి ప్రాంతాల్లో
నాయన మరి విశ్వాసులకి నాయన దేవుణ్ణి మళ్ళీ తిరిగి పరిచయం చేయడం, దేవుణ్ణి ఎరగనటువంటి వారి వద్దకు ఆ సువార్త, మీ సత్యవార్త వెళ్ళడం లేదు. నాయన మరి గుజరాత్ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మెమన్ తెగను ప్రత్యేకంగా మీ చేతుల్లో ఎత్తిపడుతూ ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అక్కడ మీ సువార్త పరిచర్యను విస్తరించండి. మరి మత మారుజ్యం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నాయన మీరు మీ ప్రసన్నత, మీ కృప, మీ కనికరం నాయన, మీ సేవకుల పట్ల వారి యొక్క కాపుదల నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు ఈ దినాన ఎన్నో నాయన దినాల నుండి జరుగుతున్నటువంటి పాలస్తీనా మరియు ఆ గాజా ప్రాంతంలో ఉన్నటువంటి నాయన వ్యతిరేకుల మధ్య మరి ఇజ్రాయెల్ దేశం మధ్య జరుగుతున్నటువంటి ఆ యుద్ధ వాతావరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తండ్రి మరి ఎందుకోసం జరుగుతుందో ఏందో నాయన అయితే మీకు తెలుసు. అయితే అక్కడ అనేక మంది అమాయకమైనటువంటి ప్రజలు చనిపోతూ ఉన్నారు. దేవా మరి ఆ ప్రాంతంలో శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనలాగిన కృప చూపించండి. మరి నాయన మీ ప్రసన్నత నాయన మీరు ఏర్పరచుకున్నటువంటి దేశం తండ్రి, మీ ప్రత్యేకమైన జనాంగం ఉన్నటువంటి దేశం ఆయన మరి అయ్యా మీరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మరి అలాగా యుద్ధ వాతావరణం ఉండడం ఆయన అదంత శ్రేయస్కరం కాదు తండ్రి. అనేకమైన అమాయకమైనటువంటి ప్రజలు ఆ తండ్రి ఇబ్బంది పడుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. అంతేకాదు రష్యా, ఉక్రెయిన్ నా తండ్రి ఎంతకైనా సరే, ఎంతవరకైనా సరే వెళ్తాము అని ఆయన పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉన్నారు నాయన తండ్రి. మరి ఇక్కడ వారి మధ్య ఉన్నటువంటి ఆ ఈగో ఫీలింగ్స్ నాయన మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు నాయన అమాయకమైనటువంటి ప్రజల గురించి ఆలోచించలాగున ఆ తండ్రి యుద్ధము అంత దేశాలకి శ్రేయస్కరం కాదని, దానివల్ల ఎంతో నష్టం నాయన, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు, ధన నష్టాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఆ తండ్రి. చాలామంది అనేక మందిని కోల్పోయేటువంటి పరిస్థితులు, అనాథులయ్యేటువంటి పరిస్థితులు ఉంటుంది. దేవా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కొన్ని రోజుల వరకు మేము ఈ ఉక్రెయిన్, రష్యా గురించి వినలేదు. మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ వింటూ ఉన్నాం. దేవా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మరి దేవా ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి వారు ఉంటూ ఉండగా వారిని వారి మధ్యకి పంపించి నాయన వారి మధ్య సయోధ్యను కుదిర్చి నాయన శాంతియుతమైనటువంటి ఆ వాతావరణం నెలకొనలాగిన తండ్రి అనేక మంది ఇబ్బంది పడుతూ ఉండగా నాయన వాటన్నిటి నుంచి మీరు నా తండ్రి ఆ వాతావరణాన్ని అక్కడ తొలగించి నాయన అందరూ కూడా సానుకూలంగా ఉండే విధంగా చేయమని తండ్రి. ఇదిగో ఈ యూసీవై పరిచర్య ద్వారా మేము ఆ తండ్రి ఈ విధంగా కూడి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీరు మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఎక్కడైతే 2-3 కూడి ఈ రీతిగా ప్రార్థన చేస్తారో అక్కడ నేనుండి వారి ప్రార్థన వినేటువంటి దేవుడుగా మీరు ఉన్నారందుకు దేవా, మీరు వింటున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన విన్నపములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మీ పాసన్నిధిలో వీటిని కుమ్మరిస్తూ ఎత్తిపడుతూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి కృష్ణన్ గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా జాస్వా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనం రోజు ఒక రాష్ట్రం గురించి ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు మేఘాలయ అనే రాష్ట్రం గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గురించి, పరిపాలన విధానం గురించి ప్రజల కొరకు గుర్తు చేసుకుంటూ మేఘాలయ రాష్ట్రం గురించి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఉండాలి. మరియు యూసీవై పరిచర్యను కూడా గుర్తు చేసుకోవాలి. క్లుప్తంగా చేయబడి గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమానమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలము ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఉంచారు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. ప్రార్థన కోరుచున్నారు, నీకు వందనాలు స్తోత్రాలు. మేఘాల
ఆ యొక్క రాష్ట్రం వేగాల రాష్ట్రం కొరకు ప్రభువా అయా ప్రార్థించమని మరి దైవ సేవకులు చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నాం. ఆ రాష్ట్రంలో ప్రజలను ప్రభువా మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న కార్యాలు నాయన మీరు చక్కగా చూస్తున్నారు ప్రభువా. అయానికి వందనాలు, స్తోత్రాలు. ఎక్కడైతే మనుషుడు అనేవాడు ఉంటున్నాడో అక్కడ నేను ఉంటానని మీరు వాగ్దానం చేశారు. వారి మధ్యలో వారితో నేను నివాసం చేస్తున్నానని చెప్పి వందనాలు, స్తోత్రాలు. అయా రాష్ట్రాన్ని ప్రభువా మీరు మార్చండి. ఆ రాష్ట్రంలో ఉన్న అధికారులను, ఆ రాష్ట్రంలో ఉన్న పెద్దలను ప్రభువా, ఆ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళను, ధనికులను సమస్తము ప్రభువా అయ్యా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రాష్ట్రము ప్రభువా నీ రాజ్యంలో ఎత్తబడాలి ప్రభువా. అయ్యా ఆ రాజ్యం నా తండ్రి ప్రభువా మారు మనసు రక్షణ కావాలి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా రాష్ట్రాన్ని ప్రభువా మీకు నాయన ప్రభా అప్పగిస్తున్నాను. ఆ రాష్ట్రాన్ని కాపాడినందుకు, క్షేమంగా వచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన విన్నపాలను జ్ఞాపకం చేసుకున్నందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగనే ప్రభువా ఈ దినము నాయన ప్రభువా లో నాయన గూగుల్ మీట్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. వారి కుటుంబాలను మీరు దర్శించండి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అదే విధంగా ప్రభువా ఈ దినము నాయన అయ్యా ముందుండి నాయన ప్రభువా యొక్క నాయన మీటింగ్ ను జరిగిస్తున్నంత ప్రభువా నీ దాసులను బిడ్డ సార్ను బట్టి, కుటుంబాన్ని బట్టి, తల్లిని బట్టి, కుమారుని బట్టి నాయన అయ్యా వారికి ఇచ్చిన ఉద్యోగంలో బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే పాటలు పాడిన బిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి చక్కని తలాంతులు ఇస్తున్నారు, చక్కని ఆలోచన, ఆయా చక్కని స్వరాలను ఇస్తున్నారు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అలాగనే ప్రభువా ఆయా బైబిల్ రీడింగ్ చేసిన ప్రభువా నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ప్రభువా వాక్యం చెప్పిన నాయన ప్రభువా ఆయా స్వరూప సిస్టమ్ను కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయా భర్త లేడు ప్రభువా, అయా బిడ్డను పెట్టుకుని జీవిస్తున్నది ప్రభువా. ఆదరణ లేనికి నేను ఆదరణకర్తగా ఉంటున్నాను అని చెప్పి అంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు. అవును నాయన ఆ బిడ్డలను ప్రభువా మీరు ఆదరించారు. ఆ బిడ్డలను నాయన క్షేమంగా ఆరోగ్యంగాను ప్రభువా ఆనందంగాను ఉంచుతున్నారు ప్రభువా. వారి ఉద్యోగములు ఎందు ప్రభువా ఇదిగో నాయన వారు రాకపోగలేదు నాయన ప్రభువా నీ సన్నిధి నాయన ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే నాయన వాక్యం నిమిత్తం ప్రార్థన చేసి నీ కుమారుడు నీ దాసుని బట్టి నీకు వందనాలు ప్రభువా. అలాగే జ్ఞాపన చేసిన నాయన తద్రాశిష్టుని బట్టి నాయన ప్రభువా అయా నాయన మరొక దాసులను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన సమయంలో నాకు నాయన సమయాన్ని ఇచ్చారు ప్రభా. సురేష్ అన్నను బట్టి, అయా వినీత్ సార్ను బట్టి, వారి కుటుంబాలను బట్టి, అయా పరిచర్యలను బట్టి నా తండ్రి ఉద్యోగములను బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ఈ దినము నా తండ్రి ప్రభువా. అయా నూతనంగా నాయన ఉద్యోగములకు వెళ్తున్నారు ప్రభువా, చేతి పనులకు వెళ్తున్నారు ప్రభువా. మరి నూతనంగా ఈ దినాన నిన్నటి దినాన ప్రభువా నా తండ్రి ప్రభువా ఆటో తీసుకుని ఉన్న నాయన ప్రభువా అయ్యా నాయన ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా మంజులా సిస్టర్ని వారి భర్త గారిని బట్టి, పిల్లలను బట్టి అయా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయా వాహనం ప్రభా బహుగా బలంగా అయా నాయన నీ పరిచర్యలో వాడబడులాగను సహాయం చేయమని ప్రార్థన చేస్తూ విజ్ఞాపన ప్రభువా అయా మీరు విని ఉన్నారని, అయా యొక్క విజ్ఞాపనలకు ప్రభు మీరు జవాబిస్తున్నారని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఇస్తున్నాము. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు సన్నిధి సమాసము సకల పరిశుద్ధులకును ఈ దినమున పుగులు మిట్లో పాలు పంపుల ముందని బిడ్డలకును మరి కుటుంబాలకును మరి రాకపోకలందు ఈ దేవుని యొక్క కృపా సన్నిధి సమాసము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. 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 ప్రార్థన